హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అందరూ? ఈ వీడియోలో టప్ చైర్కి క్వశ్చన్ ఉంటుంది కదా, దానికి కవర్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నా దగ్గర ఉన్న పాత బెడ్షీట్తో ఈ కవర్ అయితే కుడుతున్నాను. ఫస్ట్ క్లాత్ని నీట్గా ముడతలు లేకుండా చూసుకొని దాని మీద కుషన్ అయితే ప్లేస్ చేయండి. తర్వాత కుషన్ నుంచి 2 ఇంచుల గ్యాప్ తోటి ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. కుషన్ చుట్టూ ఇలా మార్క్ చేసుకొని తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలండి రౌండ్గా. ఇదైతే ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. దీన్ని ఏం చేయాలంటే హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మిగిలిన పీస్ తీసుకొని మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని దీని మీద అయితే వేసుకోవాలండి. తర్వాత కింద భాగం అయితే 4 ఇంచెస్ అయితే ఉండాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. తర్వాత చుట్టూ దీని చుట్టూనే మార్కింగ్ చేసుకుంటూ రండి. తర్వాత దీనిలాగే సేమ్ కట్ చేసుకోండి. దీని చుట్టూ అంచుల వెంబటే గీసుకోండి. గీసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ ఒక పార్ట్ అన్నమాట. ఈ వీడియో అసలు స్టిచ్చింగ్ అనేది రాని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే రికార్డ్ చేశానండి. చూసారా, ఇలా అయితే ఒక పార్ట్ అయితే కట్ చేసాము. బ్యాక్ సైడే సెకండ్ పార్ట్కి అయితే మళ్ళీ సేమ్ అదే ముందుది మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి ఈసారి ఇందాకైతే 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ తోటి మళ్ళీ సేమ్ దీన్ని అంచుల విధంగా మార్క్ చేసేసుకొని ఇది కూడా కట్ చేసేసుకోండి. ఇదేంటంటే బ్యాక్ సైడే సెకండ్ పార్ట్ అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకైతే క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇదేమో 4 ఇంచెస్ ఎక్కువ కట్ చేసుకున్నది, ఇదేమో 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంది. ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్ వస్తుంది, బ్యాక్ ఏమో 2 వస్తాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఇవి అంచులైతే కుట్టేసుకోండి. రెండిటి అంచులైతే కుట్టేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రైట్ సైడ్ ఏమో లోపలికి పెట్టేసి 4 ఇంచెస్ ఎక్కువ ఉన్నదాన్ని ఫస్ట్ అయితే ప్లేస్ చేసుకోవాలండి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నదైతే ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా కుట్లు అనేది పైకి ఉండాలన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఎడ్జెస్ ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో అవి కట్ చేసేసేయండి. అక్కడ ఎడ్జెస్ అవన్నీ కట్ చేసేయండి. తర్వాత అటు ఇటు కదలకుండా చుట్టూ అయితే పిన్స్ పెట్టేసుకోండి. అక్కడ పిన్స్ అయితే పెట్టేసుకొని చుట్టూ ఒక పాదం మందం కుట్టేసుకుంటూ అయితే రండి. ఇలా చుట్టూ కుట్టేటప్పుడు కింద క్లాత్ కూడా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోండి. మొత్తం రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత మన కవర్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, అలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి రౌండ్గా. చూసారా, ఇప్పుడు ఈ కవర్ని అనేది రివర్స్ తిప్పుకుందామండి. అప్ సైడ్ డౌన్ చేసుకుందాము. తర్వాత కుషన్ అనేది ఇందులోకి ప్లేస్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే అండి. మీ అందరికీ ఈ వీడియో అర్థమయ్యేలాగే చెప్పాను అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టప్ చైర్ కుషన్ కవర్ అనేది రెడీ అయిపోయిందండి.